అమ్మ, వృషభ రాశికి చెందిన విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఇక్కడ వీళ్ళకి ఆగస్టు వరకు కూడా అర్ధాష్టమంలో గురువు ఉండటం వలన అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పంచమంలోకి గురువు మారుతున్నాడు కాబట్టి అప్పటి నుంచి వీళ్ళకి శ్రమకి తగినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఆగస్టు వరకు అంటే కొంత కృషి ఎక్కువగా చేయవలసిన అవసరం ఉంది. అలాగే స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటారు? సప్తమంలో కుజశనులు ఇద్దరు ఉంటారు కాబట్టి ఇక్కడ జీవిత భాగస్వామితో కానీ లేదా స్నేహితులతో కానీ వ్యాపారంలో భాగస్వాములతో కానీ కొంత విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ రాశి వారు ముఖ్యంగా అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవటం, ఆ తర్వాత దుర్గా నామజపం చేసుకోవడం, దేవి కవచం చదువుకోవడం, జన్మ నక్షత్రం రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం లాంటివి చేయాలి. అమ్మ, ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటారు? మిథున రాశి వారికి ఆగస్టు 11 వరకు తృతీయ స్థానంలో గురువు, తర్వాత చతుర్థ స్థానంలోకి మారబోతూ ఉన్నాడు. తర్వాత 6ంట కుజుడు, శని కూడా ఉంటారు వీటికి. ఆ తర్వాత 3ంట 9ంట రాహు, కేతువులు కూడా ఉంటారు. వీరికి మొత్తానికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. స్థానచలనం జరిగేటువంటి అవకాశం కనపడుతోంది. కాకపోతే వీళ్ళకి గురువు మాత్రమే సరైనటువంటి ఫలితాన్ని, అది ఆగస్టు తర్వాత లేదు. కుజశనులు ఇద్దరు కూడా మంచి ఫలితాన్ని ఇస్తారు. అంటే పాపగ్రహాలు 6ంట ఉండటం వల్ల మంచిది అని చెప్తారు. వీరికి మొత్తం మీద అన్ని రాశుల కంటే కూడా కొంత మేలుగా ఉండేటువంటి అవకాశం, ఉద్యోగంలో రాణింపు, స్థానచలనం, పదోన్నతి కలిగేటువంటి అవకాశం, వ్యాపారాల్లో కొన్ని లాభాలు వచ్చేటువంటి అవకాశం, అన్నీ కూడా శుభ ఫలితాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మిథున రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు? మిథున రాశి విద్యార్థులు, గురువేమో తృతీయ నుంచి చతుర్థానికి మారుతున్నాడు. అందుకని వీళ్ళు అధిక శ్రమ చేస్తే శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. లక్ష్యానికి సరిపోయినటువంటిది, అంటే టార్గెట్ రీచ్ అయ్యేంత రీతిలో వీళ్ళు కష్టం చేయాలి. అప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. అలాగే స్త్రీలకు ఎలా ఉండబోతుందంటారు? స్త్రీలకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమిటంటే వీళ్ళకి జీవిత భాగస్వామితో అనుకూలత, అనుకున్నవన్నీ సాధించగలిగే అవకాశం, ఆ తర్వాత వివాహాది శుభకార్యాలు చేయటం, తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశం, ఆగస్టు తర్వాత ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం, అన్ని ఆనందాలు కలిగేటువంటి అవకాశాలు వీళ్ళకి చాలా ఉన్నాయి. మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారమ్మా? వీరు ఎక్కువగా గురువుకి పరిహారాలు చేసుకోవాలి. ఆ తర్వాత జనవరి తర్వాత శనికి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం కనపడుతోంది. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానం నుంచి ఆగస్టు 11న తృతీయ స్థానంలోకి గురువు మారిపోతున్నాడు. సెప్టెంబర్ 19 వరకు పంచమంలో కుజుడు, జనవరి వరకు వీరికి పంచమంలో శని ఉండే అవకాశం. అయితే వీరు ముఖ్యంగా ఏమిటంటే భాగస్వాములతో జాగ్రత్తలు వహించాలి. నెగటివ్ ఆలోచనలు పెరిగేటువంటి అవకాశాలు వీళ్ళకి చాలా ఉంటాయి. ఎందుకంటే పంచమ స్థానంలో వీళ్ళకి చంద్రుడి నుంచి పంచమ స్థానంలో కుజశనుల కలయిక ఉంది. ఆ నెగటివ్ ఆలోచనల నుంచి వీళ్ళు బయటపడే ప్రయత్నాలు చేయాలి. అందుకని చెప్పేసి కుజుడికి శనికి కూడా పరిహారాలు వీరు చేసుకోవాలి. ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా భూ వ్యాపారాలు చేసేప్పుడు, అక్కడ పెట్టుబడులు పెట్టేప్పుడు చాలా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యం గురించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు? కర్కాటక రాశికి చెందినటువంటి విద్యార్థులు కూడా శ్రమ అధికంగా చేయవలసినటువంటి అవసరం ఉంది వీరికి. ఇక్కడ ఎందుకంటే పంచమ స్థానంలోనే విద్యార్థులకైనా, పంచమ స్థానం అంటే ఆలోచన స్థానం, జ్ఞాపక శక్తి ఉండేటువంటిది అక్కడే. అక్కడ శని కుజులు పాపగ్రహాలు కాబట్టి సరైనటువంటి, అంటే చదువుకున్నది సరిగ్గా అవగాహన కాకపోవడం, ఉన్నది మర్చిపోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరస్వతి కవచం చదువుకోవడం, గణపతికి సంకటహర గణపతి స్తోత్రం లాంటివి చదువుకోవడం వలన వీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కువ కృషి చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఈ రాశి స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటారు? ఈ రాశి స్త్రీలకైనా కూడా ఆరోగ్యం గురించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా కనపడుతోంది. ముఖ్యంగా అనుమానాలు, అపోహలు, తర్వాత నెగిటివ్ ఆలోచనలు, వీటి వలన అపోహలు, అపార్థాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని జాగ్రత్త పడడం చాలా అవసరం. కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారమ్మా? కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం సాయంత్రాలు ప్రదోష కాలంలో సోమవారాలు శివుడికి అభిషేకం తీసుకోవడం, తర్వాత ప్రదోష వ్రతం చేయటం చాలా మంచిది. శనికి కుజుడికి ఇక్కడ స్కంద కవచం చదువుకోవడం, శనివారాలు కూడా వీళ్ళు పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అంటే ఇక్కడేమి అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కాకపోయినప్పటికీ కూడా శని కుజులు ఇద్దరూ కూడా